నమస్కారం క్రికెట్ ఫ్యాన్స్. నిన్న చేపాక్ స్టేడియంలో మనోళ్ళు రాచరాచ చేశారు. ఇండియా వర్సెస్ జింబాబ్వే సూపర్ 8 మ్యాచ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ స్టార్ట్. టాస్ ఓడిపోయినా బ్యాటింగ్లో మాత్రం ఇండియా తగ్గడలే అన్నట్టదురు. అభిషేక్ శర్మ ఎంట్రీ ఇచ్చి తన మెయిడెన్ T20 వరల్డ్ కప్ 30 బాల్స్తో జింబాబ్వే బౌలర్స్కి చుక్కలు చూపించాడు. మిడిల్ ఆర్డర్. ఇషాన్ కిషన్ 38 రన్స్తో అండ్ సూర్య 33 రన్స్తో ఇన్నింగ్స్ని ట్రాక్లో పెట్టారు. అసలు క్లైమాక్స్లో హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ చేసిన విధ్వంసం మామూలుగా లేదు. హార్దిక్ జస్ట్ 23 బాల్స్లో 50 రన్స్ కొట్టి ఫైర్ లేపితే తిలక్ వర్మ 16 బాల్స్లోనే 44 రన్స్ తోటి ఫినిష్ ఇచ్చాడు. ఇండియా టోటల్ స్కోర్ 256/4. ఇది T20 వరల్డ్ కప్ హిస్టరీలో రెండో హైయెస్ట్ టోటల్. 257 టార్గెట్ అంటే మామూలు విషయం కాదు. మన ఆర్షదీప్ సింగ్ స్టార్టింగ్లో 3 వికెట్స్ తీసి జింబాబ్వే బ్యాటింగ్ బ్యాక్ బోన్ విరిగేలా చేశాడు. కానీ జింబాబ్వే ప్లేయర్ బ్రెయిన్ బెనెట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 97 రన్స్ కొట్టి సెంచరీ మిస్ అయ్యాది, కానీ ఇండియన్ ఫ్యాన్స్ మనసులు గెలిచాడు. చివరకు జింబాబ్వే 184/6 దగ్గర ఆగిపోయింది. ఇండియా 72 రన్స్ తేడాతో ఒక గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విన్తో ఇండియా సెమీఫైనల్ రేస్లో ఇంకా యాక్టివ్గా ఉంది. నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో ఉంది. అది గెలిస్తే డైరెక్ట్గా సెమీస్కి వెళ్ళిపోవచ్చు. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.